హాయ్ అండి అందరికీ. కమ్మని పుట్నాల కారం పొడి ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇడ్లీ, అట్టు, టిఫిన్ ఏదైనా పైన ఇలా కారపొడి చల్లి కాస్త నెయ్యి వేసుకొని తింటే నోట్లో కరిగిపోవాల్సిందేనండి. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి 1/2 కప్పు పుట్నాలు వేసి దోరగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన పుట్నాల పప్పుని తీసి పక్కన చల్లారబెట్టుకో. అలాగే 10 నుంచి 12 ఎండుమిరపకాయలు, 1/2 కప్పు కొబ్బరి ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 రెబ్బల కరివేపాకు వేసి కలుపుతూ మాడకుండా 5 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేశాక వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన పుట్నాల పప్పు మిశ్రమం, అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి మెత్తగా మిక్సీ పట్టాక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి మరొకసారి మెత్తగా మిక్సీ పట్టాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పుట్నాల పప్పు కారపొడి రెడీ అండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.